ఇప్పుడే ఒక వార్త బయటకొచ్చింది. అదేంటంటే నిన్న జరిగిన ఎన్‌కౌంటర్ ప్లేస్‌లో నిన్న ఎక్కడ జరిగింది ఎన్‌కౌంటరు? ఆలూరు జిల్లాలో మారేడుమిల్లి ప్రాంతంలో టైగర్ జోన్ అంటారు. అది యాక్చువల్‌గా ట్రై జంక్షన్. అంటే ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌కి ట్రై జంక్షన్. అదొక రకమైన ట్రాన్సిట్ రూట్ ఫర్ మావోయిస్టులు. మావోయిస్టులకి ఛత్తీస్‌గఢ్ నుంచి ఆంధ్రాకి గాని, ఒరిస్సాకి రావడానికి అదొక ట్రాన్సిట్ రూట్ అంటున్నారు. అక్కడ నిన్న ఎన్‌కౌంటర్ జరిగి 6 మంది చనిపోయినారు. అందులో హిడ్మా ఉన్నాడు. మాడ్వి హిడ్మా. అందులో వాళ్ళ భార్య రాజీ ఉంది. ఇంకొక నలుగురు సెక్యూరిటీ గార్డ్స్ చనిపోయారు. దాని తర్వాత విజయవాడలో 27 మంది, కాకినాడలో కొంతమంది, ఏలూరులో కొంతమంది, ఇట్లా ఓవరాల్‌గా నిన్న దాదాపు ఒక 50 మంది మావోయిస్టులు అరెస్ట్ అయినట్టుగా చెప్పారు. అయితే అందులో అరెస్ట్ ఎంతమందిని చూపించారనేది కరెక్ట్‌గా లెక్కలేదు. 37 మందిని మాత్రమే చూపించారని చెప్తున్నారు. అంటే ఈ నిన్న దొరికిన వాళ్ళందరిలో అందరూ కూడా ఎవరంటే, ఇటు హిడ్మాకి సెక్యూరిటీ టీము, అట్లాగే దేవుజీకి సెక్యూరిటీ టీమ్ అని చెప్పారు. నిన్న వీళ్ళల్లోనే 9 మంది సెంట్రల్ కమిటీ మెంబర్స్ ఉన్నట్టుగా కూడా వార్తలొచ్చాయి. సో ఈ నేపథ్యంలో ఏపీ ఇంటెలిజెన్స్ ఏడీజీ అడిషనల్ డైరెక్టర్ జనరల్ మహేష్ చంద్ర లడ్డా నిన్న ప్రెస్ మీట్‌తో ఈరోజు మార్నింగ్ ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ, మళ్ళీ ఇంకొక ఎన్‌కౌంటర్ జరిగింది. ఇందులో 7 మంది చనిపోయారు. ఇంకా డీటెయిల్స్ అయితే మాకు రాలేదు అనేది చెప్పారు. ఇప్పుడు మనకు వినవస్తున్న అనఫిషియల్ వార్త ఏందంటే, ఈ 7 మంది ఎన్‌కౌంటర్‌లో దేవుజీ ఉన్నాడు అని. దేవుజీని కూడా నేను మొన్నే ఒక 5, 6 రోజుల ముందే వీళ్ళందరిని పట్టుకున్నారు. పట్టుకొని ఒక ప్లాన్డ్‌గా ముందు హిడ్మాని చంపి, తర్వాత దేవుజీని చంపి, తర్వాత ఇంకా నేషనల్ లెవెల్‌లో సీసీ మెంబర్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళని కూడా వరుసగా ఎన్‌కౌంటర్ చేయాలన్న ప్లాన్ కనబడుతుంది. సో ఇదొక పెద్ద ప్లాన్ అని, ప్లాన్‌లో భాగంగా స్టెప్ బై స్టెప్ వెళ్తున్నట్టుగా మనకు కనబడుతుంది. ఇప్పుడైతే నిన్న హిడ్మాని కూడా అట్లాగే పట్టుకొని వీళ్ళంతా కూడా సరెండర్ అవ్వడానికే వచ్చారు. సరెండర్ అవ్వడానికి వస్తే వీళ్ళని సరెండర్ కానివ్వకుండా చంపేయాలని డిసైడ్ అయ్యారు. ఎందుకంటే హిడ్మా మీద మొత్తం పోలీసులు రగిలిపోతున్నారు. ఆయన 2010 నుంచి ఇప్పటి వరకు ఈ 15 ఇయర్స్‌లో దాదాపు 26 అటాక్స్ పోలీసుల మీద కావచ్చు, పారామిలిటరీ మీద కూడా చేశాడు. ఇందులో దాదాపు 200 మంది పైన చనిపోయారు. దేవుజీని ఎందుకు చంపాలనుకున్నా అంటే, దేవుజీ కూడా సరెండర్ అవ్వడానికి బిగినింగ్‌లో ఇష్టపడలేదు. తర్వాత దేవుజీ సరెండర్ అవ్వాలనుకున్నాడు. కానీ దేవుజీ కూడా చాలా అటాక్స్‌లో హిడ్మాతో పాటు ఉన్నాడు. ఫస్ట్ 76 మంది సిఆర్‌పిఎఫ్ చనిపోయిన అటాక్‌లో కూడా దేవుజీ ఉన్నాడు. అట్లాగే చంద్రబాబుని చంపాలనుకున్న అలిపిరి అటాక్ 2003లో జరిగిన అలిపిరి అటాక్ అంతా కూడా దేవుజీ ఆధ్వర్యంలో ఉన్నది. దేవుజీ అంటే తిప్పిరి తిరుపతి, మన కరీంనగర్ కోరట్ల, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోరుట్లలో అంబేద్కర్ నగర్ అతని నేటివ్. తను దళితుడు యాక్చువల్గా. అంటే ఒక దళితుడు సెంట్రల్ కమిటీ సెక్రటరీ అవ్వడం అనేది గొప్ప విషయం నిజానికి. సో ఎందుకంటే అంతకుముందు బసవరాజు ఉన్నాడు, ఆ తర్వాత అంతకుముందు గణపతి ఉన్నాడు. వీళ్ళిద్దరు కూడా బ్రాహ్మణ్ బ్యాచ్. సో ఫస్ట్ టైం దళిత్ అయ్యాడు. దళితుడు అవ్వడం వల్లనే అది సహించలేకే చీలికొచ్చిందనే వాదన కూడా బయటకు వచ్చింది. ఏదేమైనా తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీని ఇప్పుడు చంపేశారు. అది ఇంకా చెప్పకుండా వీళ్ళు ఏదో నిజమైన ఎన్కౌంటర్ జరిగినట్టు, ఇంకా డీటెయిల్స్ రానట్టు ఇలాగా ఒక డ్రామా ఆడుతున్నారు. ఈ డ్రామా కామన్గా పోలీసులు ఆడే డ్రామానే. వాళ్ళు పట్టుకొని కాల్ చేసి వాళ్ళకి అన్ని డీటెయిల్స్ తెలుసు. కానీ ఒక్కసారిగా ఇది రియల్ ఎన్కౌంటర్ అని నమ్మించడం కోసం ఇంకా డీటెయిల్స్ లేవు, మా ఐడెంటిఫికేషన్ జరుగుతుంది అని ముందుగా ఒక ప్రకటన వేయడం, తర్వాత మళ్ళీ డీటెయిల్స్ వచ్చాయి, అందులో దేవుజీ ఉన్నాడు అని చెప్పడం, ఈ లోపల లీక్ చేయడం, ఇది ఒక ప్యాటర్న్ లాగా పోలీసులు చేసే వ్యవహారం. అలాగే దేవుజీ కూడా ఈరోజు చనిపోయినట్టుగానే అనఫిషియల్గా చెప్తున్నాడు. యాక్చువల్గా 2 రోజుల ముందే మావోయిస్టులు కొంతమందిని పట్టుకున్నారనే వార్త వచ్చింది. అప్పుడే పౌర హక్కుల సంఘాల వాళ్ళు కూడా వాళ్ళని కోర్టుకు పెట్టమని డిమాండ్ చేశారు. దాని తర్వాత అనఫిషియల్గా లీక్ అయిన వార్త ఏంటంటే, కొంతమంది సరెండర్ అవ్వబోతున్నారు, కొంతమందిని చంపేయబోతున్నారు, చాలామంది అయితే దొరికారని అనఫిషియల్గా వార్తలు వచ్చాయి. కొంతమంది పోస్టులు కూడా ఫేస్బుక్లో పోస్టులు కూడా పెట్టారు మావోయిస్ట్ సానుభూతిపరులు. ఏదేమైనా దేవుజీని కానీ హిడ్మాని కానీ ముందే పట్టుకున్నారు. వీళ్ళు సరెండర్ అవ్వడానికి వచ్చారని చెప్తున్నారు. ఆయుధాలు తీసుకొని ఆయుధాలతో సరెండర్ అవ్వాలని వచ్చారు. కానీ హిడ్మాని దేవుజీని సరెండర్ కావడానికి మిలిటరీ ఫోర్సెస్ కానీ పోలీసులు కానీ ఒప్పుకోలేదు. అందుకనే వాళ్ళని చంపేయాలని డిసైడ్ అయ్యారు. కాబట్టి ఇప్పుడు ఇది స్టెప్ బై స్టెప్ చెప్తారు, ఒకేసారి చెప్పకుండా
స్టెప్ బై స్టెప్ చెప్తారు. ఈరోజు కాసేపట్లో దేవ్జీ చనిపోయినట్టుగా కూడా పోలీసులు అనౌన్స్ చేసే అవకాశం అయితే ఉంది.